నిన్న అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. అందులో భాగంగా అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా ప్రమాణ స్వీకార కార్యక్రమం చేశారు. అయితే ఈరోజు మరి స్పీకర్ ఎన్నిక జరగనున్న నేపథ్యంలో పయ్యావుల కేశవ్ మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఇన్ఫార్మ్ చేసినా కూడా మరి వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా మరి ఈరోజు స్పీకర్ ఎన్నికకు హాజరు కాలేదు. అలాగే నిన్న ప్రమాణ స్వీకారం చేయడానికి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా సభా సాంప్రదాయాలను ఎక్కడా పాటించకపోగా మళ్ళీ టీడీపీ పైనే నిందారోపణలు చేసిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. మరి ఈ రోజు కూడా వాళ్ళు స్పీకర్ ఎన్నికకు ఇన్విటేషన్ పంపించినా కూడా హాజరు కాకపోవడాన్ని కూడా ఎలా చూడొచ్చు, ఇలాంటి విషయాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. నమస్కారం మేడం. అండి మేడం, ఈరోజు స్పీకర్ ఎన్నిక జరుగుతుంది అని చెప్పి వైసీపీ పార్టీకి పయ్యావుల కేసు ఇన్ఫామ్ చేసినా కూడా వాళ్ళు ఒక్క ఎమ్మెల్యే కూడా రాలేదు. ఈవెన్ వాళ్ళ శాసనసభ అధ్యక్షుడైనటువంటి వాళ్ళ వైసీపీ అధ్యక్షుడైనటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అయినా మర్యాదపూర్వకంగా హాజరవ్వాల్సింది అని చెప్పి ప్రజల నుంచి అయితే స్పందన వస్తున్న పరిస్థితి. సో ఇలా గైర్హాజరు అవ్వడాన్ని ఎలా చూడవచ్చు, వాళ్ళు ఎలాంటి సందేశం ఇస్తున్నట్టు సభకి రాకుండా? ఇప్పుడు అసలు నిన్నను ఆయన శాసనసభకు వస్తారా రారా, ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేస్తారా చేయరా అనే ఒక సందేహం మధ్యన ఆయన వచ్చారండి. అంటే ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో వచ్చి ఉంటారు. ఇవాళ పులివెందులకు వెళ్ళాలి ఆయన. అసలు యాక్చువల్గా మొన్నటికే వెళ్ళాలి ఆయన పులివెందుల. అయితే దీనికోసమని పోస్ట్ పోన్ చేసుకున్నారు అని మనకు ఒక టాక్ వచ్చింది మొన్న. అయితే ఇప్పుడు ఎమ్మెల్యేగా నెగ్గారు కాబట్టి ఆయన హడావిడిగా ఒక 5 నిమిషాల ముందు వచ్చి ప్రమాణ స్వీకారం చేసేసుకుని వెంటనే ఒక నిమిషం తర్వాత ఒక 5 నిమిషాల్లో మళ్ళీ వెళ్ళిపోయారు ఆయన. రావటం కూడా వెనక గేట్ నుంచి వచ్చారని మనం విన్నాం. తర్వాత తన పేరు చెప్పుకోవటం కూడా తడబడ్డాడు ఆయన, అది కూడా మాట్లాడుకున్నాం మనం. సో మనిషి తెలియని టెన్షన్లో ఉన్నాడు ఆయన. అంటే జీర్ణించుకోలేకపోతున్నాడు. నాకు 11 సీట్లు రావడం ఏంటి అనే ఇంకా ఆ వేదనలోనే ఉన్నాడు ఆయన. నిన్న కూడా అదే మాట వాళ్ళలో వచ్చి మనకు వచ్చింది. అంటే మేమేం తప్పు చేసాము అనే దాంట్లో ఉన్నారు తప్ప మనం తప్పు చేసామని వాళ్ళు ఒప్పుకోవట్లా. అందుకని నిన్న ఆయన వచ్చినా కూడా అది అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయని విధంగా వాళ్ళకు ఒక మర్యాద దొరికింది నిన్న చెప్పాలంటే. వాళ్ళు ఏం ఎదురు చూశారు, తెలుగుదేశం కూటమి అవమానపరుస్తుందని భావించారు వాళ్ళు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు, మనం ఎవరిని అవమానపరచద్దు, ఆయనకు తగిన గౌరవం ఇవ్వండి. ఆయనకని ముందు రోజుల్లోనే ఇచ్చారు. తర్వాత యాక్చువల్గా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రావాల్సి వచ్చినా కూడా అలా కాకుండా వరుస క్రమంలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, తర్వాత ఈయనకు అవకాశం ఇచ్చారు. అన్ని రకాలుగా ఒక హుందాగా చంద్రబాబు నాయుడు గారు ప్రవర్తించారు. ఇతను నమస్కారం పెట్టాడు ఫస్ట్ టైం. ఈయన ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు అటు పవన్ కళ్యాణ్ గారికి కానీ, ఇటు చంద్రబాబు నాయుడు గారికి కానీ, అటు లోకేష్కి కానీ. ఇది మనం మొదటిసారి చూస్తున్నాం చెప్పాలంటే. ఆ తర్వాత వెళ్ళిపోయాడు ఆయన. అయితే ఇవాళ ఒక్కళ్ళు కూడా రాకపోవటం, దీన్ని ఎలా చూడాలి? నేనంటాను అసలు మనం ఒక సభా సంప్రదాయాలు అనేవి ఉంటాయి. ఒక స్పీకర్ని ఎన్నుకున్నాక ఇంకెవరు స్పీకర్ పోస్ట్కి వేయలేదు. సరే, అయ్యన్న పాత్రుడు గారే వాళ్ళ స్పీకర్ మనకి. అయ్యన్న పాత్రుడు గారితో గతంలో వీళ్ళకి కొంచెం విభేదాలు ఉన్నాయి. ఆయన మీద అనవసరంగా కేసు పెట్టి 1 సెంటు స్థలం ఆక్రమించారని చెప్పి గోడ కూల్చి అలా అంతా చేశారు. ఆయన 5 సార్లు మంత్రిగా పనిచేశారు. ఆయనకు చాలా అనుభవం ఉంది. ఇప్పుడు స్పీకర్గా మొదటిసారి చేసినా కూడా ఆయన కొంచెం చలోక్తులు విసురుతూ చాలా బాగా మాట్లాడతారు. అందుకే ఇవాళ అన్నట్టున్నారు ఆయన అసెంబ్లీలో, ఏరి నా ఫ్యాన్ ఎక్కడా అని, జగన్మోహన్ రెడ్డి గురించి అని. అంటే 2 రకాల ఫ్యాన్ అనేది, ఫ్యాన్ పార్టీ అండ్ ఆయన ఫ్యాన్ అన్నట్టుగా. సో ఇవాళ సరదాగా గడిచింది చెప్పాలంటే. ఇవాళ అసెంబ్లీ సమావేశాలు చలోక్తులతో నడిచాయి. చాలా మిస్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి చెప్పాలని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎలా ఉండాలంటేనండి, చక్కగా తను ఇప్పటికైనా దాన్ని ఏమంటే మన షెల్లోంచి బయటకు వచ్చి ఒక షెల్లో ముడుచుకుపోయినట్టుగా ఉంటాడు ఆయన, ఫ్రీగా ఉండడు. ఒక ముఖ్యమంత్రి అనే వ్యక్తి, అందులో నేను చిన్నవాడిని అంటాడు కదా ఆయన, నాకు సత్తువ ఉంది అని. సత్తువ ఉండే మనిషి ఎలా ఉండాలండి? చాలా సరదాగా, చాలా చక్కగా అందరితో కలుస్తూ, అంటే తను ఒక ఆదర్శంగా ఉండాలి తన ఎమ్మెల్యేలకి. ఇప్పుడు పార్టీ నుంచి ఇవాళ అందరూ చేయి జారిపోతారనే మాట వస్తుంది, అది ముందు ఆయన దృష్టిలో పెట్టుకోవాలి. ముఖ్యంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డే వెళ్ళిపోతారు బీజేపీలోకని వచ్చింది, మిథున్ రెడ్డి వెళ్ళిపోతారని వచ్చింది. తర్వాత నిన్న బుట్టా రేణుక ఆల్రెడీ ఆనంద్ రామనారాయణ రెడ్డితోటి ఆవిడ మాట్లాడిందని వచ్చింది. మొన్న విడుదల రజని బయటకు వెళ్ళిపోతారని వచ్చింది. ఇప్పుడు ఒక పుంజీడు ఉంటారు ఇంకా ఆయన దగ్గర అప్పుడు, అంతే కదా. సో మరి వీళ్ళందరూ నేను కాపాడుకోవద్దా? ముఖ్యమంత్రిగా నువ్వు చేసావయ్యా, కరెక్ట్, నిన్ను ప్రజలు వద్దన్నారు,
నువ్వేం చేయాలి, ఓకే మన వద్దన్నారు, సరే నేను ఎక్కడెక్కడ తప్పులు చేశానో తెలుసుకుని ఆ తప్పొప్పుల గురించి మనం మన ఉన్న ఎమ్మెల్యేలతో డిస్కస్ చేసి, ఆ మాజీ మంత్రులతోటి, నియోజకవర్గ సభ్యులతోటి అందరితోటి చేసి, ఇది చెయ్యకండి, సరే జరిగింది అని మాట్లాడాలి ఆయన. హీ హ్యాస్ టు కమ్ అవుట్ ఆఫ్ షెల్లోంచి వచ్చేసాడు అనుకో ఆయన. నెక్స్ట్ ఆయన పార్టీని ముందు బలోపేతం చేసుకోవటానికి ఉంటుంది. ఇప్పుడు పార్టీలోంచి అందరూ వెళ్ళిపోయారనుకోండి, ఏం చేస్తారు ఆయన? అది ఆలోచించట్లేదు. ఇప్పుడు నేను నిన్నట్లోనే బతుకుతాను, నేను ఎందుకు ఓడిపోయాను, నిన్న నేను ముఖ్యమంత్రిని అనుకుంటే, ఇవాళ నువ్వు ఒక ఎమ్మెల్యేవి, అది గుర్తుపెట్టుకుని ఎమ్మెల్యేగా నీ విధులు నిర్వహించు. తర్వాత నువ్వు ఒక పార్టీకి అధినేతవి, అది గుర్తుపెట్టుకుని పార్టీని ముందుకు నడిపించు. ఇవేవి చేయకుండా ఇప్పుడు ఆయన రాలేదు కాబట్టి ఇవాళ ఒక ఎమ్మెల్యే రాడంటే అది అర్థం ఉందా? కనీసం ఆయన రానందుకు వాళ్ళనైనా మీరు వెళ్ళి అటెండ్ అవ్వండి, నా తరఫునని చెప్పాలి, గైడ్ చేయాలి కదా. సరే మీరు పులివెందులకు పని మీద వెళ్ళారు, ఓకే, వాళ్ళు రావాలి. అండ్ మీరన్నట్టు మేడం, నిన్న కూడా ఒకప్పుడు సీఎం ఆయన సభా సాంప్రదాయాలను ఎలా గౌరవించాలన్న విషయం ఆయనకి తెలిసి ఉండాలి. అలాగే ఇప్పుడు చూస్తే కూడా ఒక పార్టీకి అధ్యక్షుడు, అలాంటి ఆయన అసెంబ్లీకి 10 నిమిషాలు లేటుగా రావడం, అలాగే ప్రమాణ స్వీకారం చేసి ముందు వరుసలో వాళ్ళకి సీట్లు కేటాయించినా కూడా ఆయన వెనక వెళ్ళి కూర్చోవటం కావచ్చు. అలాగే ఇంకా అందరి ప్రమాణ స్వీకారం కూడా అవ్వకముందే ఆయన వెళ్ళిపోయారు అని చెప్పి కూడా అంటున్నారు. సో నేను ఒక ఎమ్మెల్యేగా నీకు గెలిచాను కాబట్టి ఏదో ప్రమాణ స్వీకారం చేయాలి కాబట్టి చేసినట్టే నిన్ను అనిపించింది. మరి మీరన్నారు అయ్యన్న పాత్రుడుకి ఆయనకి మధ్యలో క్లాషెస్ ఉన్నాయి, గతంలో ఇట్లా చేశాడు అని చెప్పి. మరి ఇక నుంచి అయ్యన్న పాత్రుడే మరి స్పీకర్గా ఉన్నారు, ఈ 5 ఏళ్ళు కూడా ఆయనే ఉంటారు. మరి ఫ్యూచర్లో జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి? మరి ప్రజల పక్షాన మాట్లాడంటారా, అసెంబ్లీకి రాడంటారా? మరి అయ్యన్న పాత్రుడు ఉన్నన్ని రోజులు ఏం చెప్తారు మీరు? నాట్ ఓన్లీ అయ్యన్న పాత్రుడు, మొన్న ఆయన వాళ్ళ సభ్యులతో మాట్లాడేటప్పుడు చెప్పారు కదా, వాళ్ళ ఎమ్మెల్యేలతోటి, మాజీ ఎమ్మెల్యేలతోటి మన సమావేశం నిర్వహించినప్పుడు అయ్యన్న పాత్రుడు స్పీకర్ అన్నాడు ఆయన అని, మన అసెంబ్లీకి వెళ్ళి చేసేదే ఉంది అన్నాడు ఆయన. ఇంకా మన అసెంబ్లీకి వెళ్ళక్కర్లేదు అన్నట్టుగానే మాట్లాడాడు. మన అసెంబ్లీకి వెళ్ళి చేసేదేం లేదు, ఇప్పుడు మనం అంటే వినిపించేది కూడా ఏది లేదు అన్నట్టుగా, మనం కొత్తగా ఏం చెప్పాల్సింది లేదు, మనకు అక్కడ పాత్ర ఏం లేదు అని క్లియర్గా మాట్లాడాడు ఆయన. సో ఆయన ఫిక్స్ అయిపోయాడు. ఇలా మీరు చెప్పినట్టుగా తప్పదని వచ్చారు, టైం పాటించలేదు, సమయపాలన లేదు అంటే, నేను అనేది నువ్వు ముఖ్యమంత్రిగా లేకపోయినా ఒక ఎమ్మెల్యేగా సమయపాలన అవసరం. తర్వాత మీరు చెప్పినట్టుగా వెనకాల కూర్చోవటం అనేది, చిన్నపిల్లలు అలిగి వెనకాల కూర్చుంటారు చూడండి, అట్లా చేశాడు ఆయన. ఎవరి మీద అలక నీకు, నువ్వు ప్రజల మీద అలక చూపించాలి. దానికి వీళ్ళు బాధ్యులు కాదు కదా, తెలుగుదేశం కూటమి బాధ్యులు కాదు. మీరు వెళ్ళి ప్రజలను అడగాలి, వెళ్ళి అడగండి ఎందుకు మమ్మల్ని అది నెగ్గించలేదని. అలా అంటే నేను ఏమంటున్నానంటే, ఇంకా మనిషి మారలేదు. అండ్ మనం ఇలా మాట్లాడుతున్నాము అంటే, మీరు చెప్తున్నారు సభలో ఆయనకి పూర్తి మర్యాద ఇచ్చారు కానీ ఆయనే స్వీకరించలేకపోయాడు అని. కానీ ఈరోజు సాక్షి పేపర్లో మెయిన్ ఎడిషన్లో ఏమేశారు అంటే, ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డిని సభలో మర్యాద ఇవ్వలేదు అని చెప్పి ఆ సాక్షి మెయిన్ ఎడిషన్లో వేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఒకటి మర్చిపోయినట్టున్నారు, వాళ్ళకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. మీకు అదే చెప్పబోతున్నా, సాక్షి పేపర్ని ఇంకా మీరు నమ్మకండి, దయచేసి చదవకండి. ఎందుకంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అని రాసుకున్నా మనం ఆశ్చర్యపోవక్కర్లా. బికాస్ దే కెనాట్ యాక్సెప్ట్ ద ట్రూత్. వాళ్ళు నిజాలను ఒప్పుకోలేరు వాళ్ళకి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం ఏదైతే ఉంటుందో అది ఆ పేపర్లో ప్రతిఫలిస్తుంది, మీకు ఆ ఛానల్లో ప్రతిఫలిస్తుంది. అక్కడ యాంకర్లను కూడా జగన్మోహన్ రెడ్డి ఆవహిస్తారు, మీరు చూసారంటే. దీనికి ఎవరు ఏం చేయలేరు, వాళ్ళని అట్లా చట్టంలో పెట్టారు వాళ్ళని. కాబట్టి ప్రతిపక్ష నేత ఏంటి ఆయనకు ప్రతిపక్ష హోదా లేదు. ఆ విషయం అంటే రాసిన వ్యక్తికి తెలీదా? అతను ఒక మరి ఎవరు రాసుంటారు, ఆ రిపోర్టరా, లేకపోతే సీనియర్ రిపోర్టర్లే రాస్తారు. ఇప్పుడు శాసనసభకు వెళ్ళారు అంటే సీనియర్ రిపోర్టర్స్నే పంపిస్తారు మామూలుగా. మరి వాళ్ళు రాసిన దాన్ని డెస్క్లో మార్చారా, మనకి తెలియదు ఏం జరిగిందో. కాబట్టి ముందు వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేత కాదండి, అది వాళ్ళు గుర్తుంచుకోవాలి. అసలు ప్రతిపక్ష నేత కాకపోయినా అంటే వాళ్ళు ఇంకా అసత్య ప్రచారాలు చేస్తున్నారని మీకు అర్థమైందా? అంటే ప్రజల్లోకి ఇప్పుడు వీళ్ళు రెస్పెక్ట్ ఇచ్చారని రాశారనుకోండి వాళ్ళు, మరి ప్రజల్లో ఇప్పుడు తెలుగుదేశం కూటమి మీద మంచి అభిప్రాయం వస్తుంది కదా. ఇప్పుడు ఆ మంచి అభిప్రాయాన్ని చెడపాలి కదా. ఇప్పుడు వాళ్ళు పేపర్గా పనిచేయట్లేదు, ఒక పార్టీ ఒక పత్రికగా అది పనిచేస్తుంది.
కాబట్టి వాళ్ళు నిజాలని అబద్ధాలుగా రాస్తేనే వాళ్ళ పేపర్కి మనుగడ, వాళ్ళ పార్టీకి మనుగడ. కాబట్టి వాళ్ళు అదే చేస్తారు. ఇవాళ ఆయన రాకపోవడం అనేది ఒక స్పీకర్ని తీసుకెళ్ళి సభా సంప్రదాయాల ప్రకారం స్పీకర్ని కూడా తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెడతారండి. నువ్వు ప్రతిపక్ష హోదా లేకపోయినా కూడా ఒక పార్టీ అధినేతగా నువ్వు వెళ్ళాలి ఒక వైసీపీ తరఫున. నువ్వు కూడా ఒక ఎమ్మెల్యేవి, నువ్వు అది కూడా చేయలేదంటే నీకు తెలుసు నువ్వు ఆ పని చేయలేవని. ఆయన ఓటమిని అంగీకరించలేడు. ఫస్ట్ ఏంటంటేనండి, ఎవరైనా సరే అది జగన్మోహన్ రెడ్డి గారా ఇంకొకళ్ళ కాదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. గతంలో 23 ఎమ్మెల్యేలు వస్తేనే ఆయన ఎంత వెక్కిరిచ్చాడు, హేళన చేశారు. వాళ్ళందరూ చాలా నిందించారు, చాలా అసహ్యంగా బిహేవ్ చేశారు, చాలా కించపరిచారు. అయినా ఆయన వెళ్ళారు కదా, ఆయన అసెంబ్లీకి వెళ్ళారు. ఎప్పుడైతే భార్యను అన్నాక ఆయన ఛాలెంజ్ చేసి వచ్చారు. ఆ ఛాలెంజ్ అంటే ఆ రోజు ఆ గొడవ జరగకపోతే చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ళు సభకు వెళ్ళేవాళ్ళండి. సో వాళ్ళు అది చేశారు కాబట్టి ఆయన మళ్ళీ ముఖ్యమంత్రిగా అడుగు పెడతాను అని శపథం చేశారు. ఆ శపథాన్ని ఆయన నెరవేర్చుకున్నారు. ప్రజలు కూడా దానికి తగ్గట్టు వాళ్ళు ఓటు వినియోగించుకుని ఆయనకు ఓటు వేసి ఆయన నెగ్గించుకున్నారు. కాబట్టి మనం ఆయన కూడా ఒక మంచి ఎమ్మెల్యేగా, ఒక వైసీపీ అధినేతగా అక్కడ సభా సంప్రదాయాలు పాటించాలి. ఇవాళ ఆయన రాకపోవటం అనేది మనం ఏం అనలేమండి. ఇంకా ఆయన చిన్నతనం అది, ఆయనకు అంతే. ఆయన చిన్న బుద్ధి చూపించుకున్నాడు, అంతకుమించి మనం చెప్పేదేం లేదు. అంటే ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక ఎమ్మెల్యే కూడా ఆ విధంగా బిహేవ్ చేయటం అనేది మరి ఇంకా పార్టీ మనుగడకి ఏ రకంగా ఆయన తోడ్పాటు అందిస్తాడో మనకు అర్థం కావట్లేదు అంతే. సో రైట్ మేడం, అంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే సభా సాంప్రదాయాలను గౌరవించిన సందర్భం మనం ఎప్పుడు చూడలేదు. అలాంటిది ఇంకా అధికారం కోల్పోయాక గౌరవిస్తాడు అంటే అదంతా నమ్మశక్యంగా కూడా లేదు. మరి చూద్దాం ఆయన గెలిచినటువంటి పులివెందుల నియోజకవర్గ ప్రజల సమస్యలను మరి అసెంబ్లీ వరకు తీసుకురాగలడా లేదా అనేది వెయిట్ చేసి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.